ఏపీ ట్యూటోరియల్ మనకి ఈరోజు ఉన్నటువంటి టుడే జాబ్ అప్డేట్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా వచ్చేప్పటికి ఇక్కడ విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే డిఎంఈ అనమాట. ఇది శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించి ఈ యొక్క జీజీహెచ్లో అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం వేకెన్సీస్ వచ్చేప్పటికి 85 అనమాట. ఈ వచ్చేప్పటికి ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఫిజిసిస్ట్, బయోమెడికల్ ఇంజనీరింగ్, అప్టోమెట్రిస్ట్ ఇవన్నమాట. సో మన క్వాలిఫికేషన్ 10th, ఇంటర్మీడియట్, జిఎన్ఎం, డిప్లొమా ఆర్ బిఎస్సి బయోమెడికల్ ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఎంఎస్సి తదితర క్వాలిఫికేషన్స్ అనేవి కలిగి ఉండాలి. పోస్టుకు సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. December 15th అనేది లాస్ట్ డేట్. వెబ్సైట్ కూడా srikakulam.ap.gov.in అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ వైజాగ్ విశాఖపట్నం ఐఐఎంలో అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనమాట స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా కింద టీచింగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ అనేది కోరుతుంది. సో ఇవి వచ్చే వాటికి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇంకా మనకి డెసిషన్ సైన్సెస్, ఆంట్రప్రెన్యూర్షిప్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వీటిలో డిపార్ట్మెంట్స్ అనమాట. సో ఖచ్చితంగా పిహెచ్డి పాస్ అయి ఉండాలి సంబంధిత సబ్జెక్టులో అనమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి షార్ట్ లిస్ట్ అండ్ సెమినార్ ప్రజెంటేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్లో మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట, లేదా ఆఫ్లైన్ ద్వారా కూడా. సో మనకి లాస్ట్ డేట్ January 3rd అంటూ కూడా హార్డ్ కాపీల స్వీకరణకి January 10th అంటూ కూడా ఇవ్వడం జరిగింది. iiimv.ac.in అనమాట. ఇంకా JNTUH 10 ఏళ్ళ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈసీఐఎల్లో ఉద్యోగాలు, ఇది భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెంది హైదరాబాద్ అనమాట. ఇప్పుడు వచ్చేవారికి మొత్తం వేకెన్సీస్ 19 అనమాట. సైంటిఫిక్ అసిస్టెంట్ 4, జూనియర్ ఆర్టిజన్లు 15. ఇక డిపార్ట్మెంట్ వచ్చేప్పటికి కెమికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ అనమాట. సో అదేవిధంగా మనకి ఇంటర్మీడియట్, డిప్లొమా ఆర్ బీఎస్సీ కెమిస్ట్రీ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి రిటన్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఇంటర్వ్యూ వాకిన్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. డేట్స్ వచ్చేప్పటికి December 12th and 13th. మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అంటూ మనకి ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, కర్ణాటక స్టేట్ అనమాట. సో ECIL.COV.in అనమాట వెబ్సైట్. సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.